అందరికీ నమస్కారం. మేము ఈరోజు బీటాకోడ్ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ నుంచి మీ దగ్గర యూరోప్ కంట్రీస్ గురించి కొన్ని మామూలుగా డిస్కషన్ చేద్దామనుకొని ఒక వీడియో తయారు చేస్తున్నాము. ఈ రోజులలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి బాగా ఆఫర్స్ తగ్గుతున్నాయి. అయినా ఆఫర్స్ ఉన్నా కూడా ఒక 30,000 to 40,000 నుంచి 60,000 వరకు మాత్రమే శాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంత చేసినా కూడా అది ఎదుగులేదు బొదుగులేదు అన్నట్టుగా పరిస్థితి ఉంది. అయితే మార్కెట్లో ఈ మధ్య కాలాల్లో చాలామంది యువకులు యూరోప్ కంట్రీస్ వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే మేము కూడా ఆలోచించినాం, ఏంటి ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి మనము దుబాయ్ కానీ, ఒమన్, ఖతార్, సౌదీ, బహ్రెయిన్ లాంటి దేశాలకు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పనిచేసినా కూడా అదే కష్టం ఉంటుంది, కానీ డబ్బులు రావట్లా. అదే కష్టాన్ని యూరోప్ కంట్రీస్లో మనము కొంతవరకు సహకారంతో పాటుపడితే వచ్చే 30,000కి అక్కడ 90,000 1,00,000 వస్తున్నప్పుడు దానికి బెనిఫిటెడ్గా ఉంటుంది కదా అని కొంతమంది కస్టమర్లు మా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పిండ్రు, సార్ మీరు ఎందుకు యూరోప్ మీద కాన్సన్ట్రేట్ చేయరు, మాకు ఈ దుబాయ్, ఒమన్, ఖతరు అన్ని కంట్రీస్కు ఇట్లాంటి కంట్రీస్కి వెళ్ళి విసుగు పుట్టింది, ఎంత చేసినా కూడా ఇప్పుడు ఆ డబ్బులు సరిగా రావడం లేదు, మరి మీరు ఏదన్నా ఒక ఆలోచనతో చేయండి సార్ అంటే వాటి మీద మేము చాలా తీక్షణంగా ఆలోచించి ఎందుకు మనం యూరోప్ చేయకూడదు అనే ఆలోచనలో మేము యూరోప్ కంట్రీస్ స్టార్ట్ చేశామండి. యూరోప్ కంట్రీస్లో ఇప్పుడు మేము ప్రస్తుతానికి క్రొయేషియా, పోలాండ్, జార్జియా చేస్తున్నాము. అయితే ఇందులో మీకు నేను చాలా ఫ్రీగా మీకు అన్ని విషయాలు పంచుకుందామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. యూరోప్ కంట్రీస్లలో అయితే ఏజ్ లిమిట్ అనేది 50 వరకు ఉంది. 50 వరకు ఉండొచ్చు. మనం ఆ తర్వాత కూడా భార్య పిల్లలతో పాటు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అది ఎవరైతే ముందు వెళ్తారో వాళ్ళు అది నేర్చుకొని ఎలా వెళ్ళాలి, ఏ ప్రాసెస్లో వెళ్ళాలి అనేది ఆటోమేటిక్గా వాళ్ళే చూసుకుంటారు. మనం అంతా డీప్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతానికి అయితే మేము యూరోప్లో ఇప్పుడు ప్రస్తుతం 25 జాబ్స్ని అవైలబిలిటీలో తీసుకొచ్చాము. ఈ 25 జాబ్స్ కూడా బ్లూ కాలర్ సంబంధించినవి. బ్లూ కాలర్స్ ఇన్ ద సెన్స్ హార్డ్ వర్క్, ఎలాగైతే ఇప్పుడు మనం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దుబాయ్, ఒమన్, ఖతర్ అలా వాటిలలో చేస్తున్నాము. ప్లంబరు, మేషను, ఎలక్ట్రీషియను, కార్పెంటరు, స్కఫ్ హోల్డరు, స్ట్రీట్ ఫిక్సరు, వాచ్మెను, సెక్యూరిటీ గార్డు, కుక్కు, ఆఫీస్ బాయ్, బెల్ బాయ్ ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా మనము యూరోప్ కంట్రీస్లలో ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. అయితే ఇందులో బెల్ బాయ్, ఆఫీస్ బాయ్లు అనేటివి ఉండవు. కాకపోతే ఓన్లీ బ్లూ కాలర్ జాబ్స్ మనకు వర్కౌట్ అవుతాయి. దీని ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే టైం అనేది బాగా తీసుకుంటుంది. ఈ గల్ఫ్ కంట్రీస్ లాగా 20,000 పెట్టామా, 20,000 పెట్టి వీసా తీసుకున్నామా, ఫ్లైట్ ఎక్కామా, అక్కడికి వెళ్ళిపోయామా అనేది కాదు. ఇక్కడ ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తుంటుంది. ఏంటి అంటే ప్రతి క్యాండిడేట్ వర్క్ పర్మిట్ వీసా లేకుండా ఏ దేశానికి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళలేరండి. యూరోప్ కంట్రీస్కి వెళ్ళలేరు. వర్క్ పర్మిట్ వీసా అప్లై చేయడానికి మనకు అది రావడానికి, దాని ప్రాసెస్ జరగడానికి టోటల్గా 4 to 5 months టైం పడుతుంది. ఈ టైంని కొంత మనము ఓపిక పట్టగలిగితే తర్వాత అంతా ఫ్యూచర్ బాగుంటుంది. ఎట్లా అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, క్యాండిడేట్ కేపబిలిటీ ఉన్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడా, ఈయన యూరోప్కి వెళ్ళి ఒక 2-3 సంవత్సరాలు పని చేసుకోగలుగుతాడా అనేది క్యాండిడేట్ని ఫస్ట్ చూస్తాం. సపోజ్ ఆయన హార్డ్ వర్కర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకు ముందే ఎక్స్ప్లెనేషన్ చేస్తాం, ఈ వర్క్స్ ఉన్నాయండి, ఈ వర్క్స్ ఉన్నాయి, మీరు చేయగలుగుతారా, చేస్తాను సార్ అంటే అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. దీనికి ఫస్ట్గా యూరోప్ కంట్రీకి అయితే వెళ్తున్నామో ఆ కంట్రీ యొక్క పీసీసీ మాకు కంపల్సరీ అవసరం ఉంటుంది. పీసీసీ నవే పాస్పోర్ట్ డేస్ పీసీసీకి మినిమం ఈ మధ్య కాలంలో 30 రోజుల టైం తీసుకుంటున్నారు వాళ్ళు. పీసీసీ వచ్చిన తర్వాత అపోస్టల్కి మేము పంపిస్తాం. అంటే భారత ఎంబసీకి పంపించి అది అపోస్టల్ చేయించుకున్న తర్వాత క్యాండిడేట్ తరఫు నుంచి మా ఆఫీస్లో ఒక రూల్ ఏం పెట్టుకున్నామంటే, ఏ క్యాండిడేట్ అయినా యూరోప్ కంట్రీకి వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా ఒకవేళ చిన్న అభ్యర్థి ఉంటేనేమో పేరెంట్స్ని తీసుకొని రావాలి. ఒకవేళ క్యాండిడేట్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన బంధువులను, భార్యని కానీ, తమ్ముడిని కానీ, అన్నని కానీ వాళ్ళని తీసుకొని వచ్చేస్తే వాళ్ళ ముందర మేమంతా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే క్యాండిడేట్లను పంపించడం జరుగుతుంది. అయితే మేము ఒకటేసారి అమౌంట్ తీసుకోవడం లేదండి, ప్రాసెస్ ప్రకారము అమౌంట్ తీసుకుంటున్నాము. ఫస్ట్ మేము వర్క్ పర్మిట్ వీసాకి అప్లై చేస్తాం. ఎవరైతే క్యాండిడేట్ వస్తారో ఆ క్యాండిడేట్ నుంచి వర్క్ పర్మిట్ వీసాకి అప్లై చేయించేస్తాం. అమౌంట్ ఏదైతే వర్క్ పర్మిట్ వీసాకి కట్టవలసి ఉంటుందో క్యాండిడేటే
మా యొక్క సొలిసిటర్కి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఆ వర్క్ పర్మిట్ వీసా రావడానికి 40 నుంచి 60 రోజుల టైం పడుతుంది. అది వచ్చిన తర్వాత క్యాండిడేట్కి డైరెక్ట్ మేము వర్క్ పర్మిట్ వీసా ఇస్తాము. ఆయన ఎక్కడైనా ఆ వర్క్ పర్మిట్ వీసాని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత రెండో స్టెప్కి వెళ్తాం. అంటే హిడెన్ కాపీ ఉంటుంది. హిడెన్ కాపీని మనం రెన్యువల్ చేయించి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకున్న తర్వాత నెక్స్ట్ వీసా ప్రాసెసింగ్కి వెళ్ళిపోతాం. వీసా ప్రాసెసింగ్లో ఏముంటుంది, విఎఫ్ఎస్ఐ, తర్వాత మెడికల్, మిగిలిన ప్రాసెస్ వర్క్ ఉంటుంది. ఆ వర్క్ని మేము కంప్లీట్ చేయించిన తర్వాత ఒక ఫైన్ డే క్యాండిడేట్ ఏ డేట్లో కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నాడు, ఫ్లై చేయాలనుకుంటున్నాడు, ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత సటన్ కంట్రీకి మేము ల్యాండ్ చేయించి అక్కడి నుంచి మా ఎగ్జిక్యూటివ్ వచ్చి క్యాండిడేట్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి హోటలు, అకామిడేషను, ఫుడ్ ప్రొవైడ్ చేసే విధంగా చేయించిన తర్వాత మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. యూరోప్ కంట్రీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మా క్యాండిడేట్ వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకొని ఆఫీస్లో జాయిన్ చేయించి మీరు ఉండడానికి కావాల్సిన రూము, అకామిడేషను అన్నీ చూపించిన తర్వాత మీకు జాబ్ రిక్రూట్మెంట్ అలాట్మెంట్ మేము చేస్తాం. దీంట్లో మీరు చేయాల్సిందంతా ఏం లేదు, పేషెన్సీగా 4 నుంచి 5 నెలలు మాత్రం ఓపికతో ఉంటే కంపల్సరీ మీకు మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. లేదండి మాకు ఇమ్మీడియట్లీ కావాలి అంటే యూరోప్ కంట్రీలో ఇమ్మీడియట్లీ అయితే అది అయ్యే అవకాశం లేదు. ఒకవేళ మరీ కాదు నేను వెళ్ళాలి అని అనుకుంటే జార్జియా దేశంలో అదొక ఫెసిలిటీ ఉంది. అది కూడా ఓన్లీ బైక్ డెలివరీ బాయ్స్కి అయితే మేము ఆ రిక్రూట్మెంట్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. బైక్ డెలివరీ బాయ్కి మినిమంగా 70,000 నుంచి 1,20,000 వరకు వాళ్ళు సంపాదించుకోవచ్చు.